ఇక బయలుదేరవే. ఇంకా ఎందుకు బెట్ట గిట్ట తీసుకో. అన్నయ్య, నా గురించి ఎంతో కష్టపడ్డావు, ఎంత డబ్బు ఖర్చు పెట్టావు. కానీ నా రాత ఇలా ఉంటే నువ్వేం చేయగలవు? నీ పెళ్లికి రాలేకపోతున్నందుకు ఏమీ అనుకోవద్దన్నయ్య. దూరంగా ఉన్నా మీ భార్యాభర్తలిద్దరికీ శుభం కలగాలని దేవుని ప్రార్థిస్తా. ఏమిటో మర్చిపోయా ఏమిటి? అక్కడ నీ పెళ్లి హడావుడు జరుగుతుంటే నువ్వేమిటో ఇక్కడ రారా. అందరూ వచ్చారు, అందరికి ఏర్పాట్లు చేశారు. నువ్వు పొయ్యి దగ్గరికి పోవమ్మా. ఇక్కడ మంచుళ్ళు గారు మీరంతా మంచుళ్ళు. లక్ష్మయ్య వీళ్ళందరికి మంచుళ్ళు వచ్చేసాక శుభలగ్నమస్తు. ధ్రువంతే రాజా వరుణ ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం తదేవ లగ్నం సజనం తదేవ తారాబలం చంద్రబలం. లక్ష్మయ్య పెళ్లి కొడుకుని కళ్ళించు, ముహూర్తం టైం అయిపోతుంది. ఉడికాలు అయ్యో వెళ్ళిపోతున్నాయటమ్మా, ఫోన్ చేయకడాను. ఏమీ లేదమ్మా, పిల్లాడు లేచే వేళయింది, పాలిచ్చి మళ్ళీ వస్తాగా. అంతలో తాంబూలం తీసుకున్నాడు గారు. ఎవరు నువ్వు? ఎవరైతే మా ఆయన కోపడ్డాడు, ఇలా వచ్చేసాను. పర్వాలేదులే, ఇదిగో ఇటు చూడు. ఏం కావాలి? ఏమిట్రా ఈ రభస? అక్కడ పెళ్లికి వచ్చిన వాళ్ళంతా పెళ్లి కొడుకు కనపడలేదని ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళారు. నీవేమో వచ్చి ఇక్కడ దాక్కున్నావు. అక్కడ మీ అత్త నా నెత్తిన ముడుతూ ఉంది. వచ్చే సంవత్సరం దాకా ముహూర్తాలు లేవట. నేనేం చేయను బావా? లక్ష్మి అలాగే బాధపడుతుంటే నేను ఎలా పెళ్లి చేసుకుని చెప్పు. రఘువ 6 సంవత్సరాల దాకా జైలు నుంచి వచ్చేది లేదు, లక్ష్మి కులాసాగా ఉండేది లేదు, నేను పెళ్లి చేసుకునేది లేదు. 6 సంవత్సరాల దాకా దేనికిరా? అనుకుంటే ఆ దొంగవాడిని రేపు ఈ పాటికి విడుదల చేయించవచ్చు. రేపే విడిపించా. రా బావా, కూర్చో కూర్చో. ఎలా? అమ్మ బాబోయ్, అంత పనే కొంప బులిపోదు. తప్పు బావా, తప్పు. వారి తెలివి తక్కువ వాడా. ఇంతకన్నా మార్గం లేదు. అందరూ చేసే పని ఇదే. రేయ్, రఘు త్వరగా విడుదల కావాలంటే ఇది ఒక్కటే మార్గం. నీ ఇష్టం. అలా అయితే బావా 2000 రూపాయలు నువ్వే పట్టుకెళ్ళి రఘుబాబుని విడిపించి తీసుకురా. నాకేం పట్టిందిరా? నువ్వేదో బాధపడుతున్నావు, ఆ మాత్రం ఉపాయంగా చెప్పగలిగాను. ఓహో, అవును బావా, ఆ 2000 నాకి, నేను వెళ్ళి విడిపించుకొస్తాను. నేనెందుకు ఇవ్వాలి? ఊరికనే కదా బావా, అప్పు కింద మళ్ళీ తిరిగి ఇచ్చేస్తాగా. నీకు ఎలా ఇవ్వనురా? ఉన్న ఇల్లు వాకిలి నగా నట్రా అన్ని అయిపోయా. నిన్ను ఏమి చూసుకుని అప్పు ఇవ్వమన్నావురా? కరెక్ట్, నిజమే బావా. నా దగ్గర ఏముందని ఇస్తావు? పిచ్చివాడా, సుగుణేసుకున్న నగలన్నీ నీవే కదట్రా. సుగుణ్ నువ్వు అడిగితే తప్పకుండా నగలిస్తుంది. అవి తీసుకొచ్చి నా దగ్గర ఇస్తే తప్పకుండా డబ్బిస్తాను. నువ్వు వెంటనే రఘుని విడుదల చేయించవచ్చు. కరెక్ట్, రావా పోదాం. నెత్తి నోరు పెట్టి చెప్పాను, వాడు వట్టి చవట దద్దమ్మ పిచ్చాడు వద్దే అని విన్నావు? ఏమిటి ఇంతసేపు మీరు మా శంకరాన్ని అంటున్నది? ఇదిగో దుర్గమ్మ, ఇక మీదట శంకరం నీకు ఒట్టి మేనల్లుడే కాదు, ఇంటెల్లుడు కూడాను. అలాగే శంకు వచ్చాడు. రా రే పకందా, ఎక్కడికరా పారిపోతా. దుర్గమ్మ, నా మాట విను. నువ్వు లోపలికి రా, చెప్తాను. ఏమిటి? నేను చెప్తాను. చెప్పు. ఇదిగో దుర్గమ్మ, నువ్వు కోపడితే మళ్ళీ మొదటికొస్తుంది వ్యవహారం. వాడిప్పటికీ అదురుకుండితో వచ్చాడు. ఎలాగో అలాగో ఒప్పించి పెళ్లి చేయాలి గాని, లేకపోతే సుగుణకు, నీకు, నాకు అందరికీ చెడ్డ పేరు వస్తుంది. ప్రజల ముఖం చూడలేము. అందుకేగా తిండి తిప్పలు మాని వెతకి వేసారి వాడిని పట్టుకొచ్చాను. నువ్వు వాడిని కొంచెం కస్సు పుస్సు అనకుండా లాలించి లోపలికి తీసుకురా. పోమ్మా. సరే. ఒరే శంకరం, నా తండ్రి నా నాయన అన్నం తిందుకొని రామ్మ, పొద్దుననగా వెళ్ళావు. పోతా ఏమిట్రా మర్యాదగా పిలుస్తాడు. సుగుణ,
ఎంతో కష్టపడి ఎక్కడెక్కడో వెతికి మీ బావని తీసుకొచ్చాను. అంతా నీ చేతుల్లో ఉంది. ఎలా చూసుకుంటావో ఏమో. వస్తా. నన్ను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టం లేకపోతే వద్దులే బావా. అదేం సుగుణ అలా మాట్లాడతావు? నిన్ను పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదని నేను ఎప్పుడైనా చెప్పాను? వేరేదా పెళ్లి సమయంలో పారిపోయావంటే తప్పే, కానీ ఏం చేయని చెప్పు. నా మనసు ఏమీ బాగుంటలేదు. రఘు చూస్తే జైల్లో ఉన్నాడా, లక్ష్మి కష్టాలు ఉందా, వాళ్ళ పరిస్థితుల్లో ఉంటే నేను ఎలా పెళ్లి చేసుకుని చెప్పు. కానీ సుగుణ, చిన్న సంగతి. బాబాయ్ చెప్పాడు, రఘుబాబు జైలు నుంచి రావడానికి కనీసం 2000 రూపాయలైనా కావాలని చెప్పాడు. 2000 రూపాయలు నేను ఎక్కడి నుంచి అని చెప్పు. 2000? అవును. బావా, ఈ నగలు తీసుకెళ్ళి అమ్మితే 2000 రూపాయలు వస్తాయి. పట్టుకెళ్ళి బావా. నగల వద్దు సుగుణ, వద్దు. నీకు ఉపయోగించిన ఈ నగలు మాత్రం నాకెందుకు? పట్టుకెళ్ళి బావా. అక్కర్లేదు, అక్కర్లేదు, వద్దు. తీసుకెళ్ళమంటుంటే వద్దంటుంటే సుగుణ, తీసుకుపెడతాను, తీసుకుపెడతాను. ఈ నగలు తీసుకెళ్ళి రేపే రఘుబాను చూపిస్తాను. తర్వాత మన ఇద్దరం ఎంతో ఘనంగా, గొప్పగా, ఆనందంగా రఘు లక్ష్మిని పిలిచి వాళ్ళ ఎదుట మనం పెళ్లి చేసుకుందాం. ఏ సంతోషమే? నువ్వు ఎంత మంచిదాని సుగుణ, ఎంత మంచిదాని సుగుణ. సంతోషం. గుడ్ మార్నింగ్ సార్. ఎవరు మీరు? అప్పుడే మర్చిపోయారు సార్, నేను ఫిరంగి దిబ్బ ముఖసదా. సార్ మీరు ఇంకా ఇలాగే ఉన్నారు సార్, ప్రమోషన్ రాలే? ఎందుకు వచ్చావు? అదేమిటి సార్, కోప్పడకండి సార్. ఆనాడు రఘుని విడిపించడానికి విషయం తెలియకుండా వడ్డీ చేతితో వచ్చాను సార్. ఇప్పుడు విషయంతోనే వచ్చాను సార్. ఏమిట్రా ఇంకా వాగుతావు? వాగుడు కాదు సార్. సార్ 1, 2 కాదు సార్, 2000 రూపాయలు ఉంచండి సార్. ఎందుకనే పనికి వస్తుంది సార్. తీసుకోండి సార్. సార్ తీసుకోండి సార్, ఉంచండి సార్. అరెస్టు నేనే తప్పు చేశాను సార్. లంచం వేయడానికి వచ్చావుగా అందుకు. లంచం కాదు సార్, బహుమతి, బహుమతి. తగిన శిక్ష అనుభవిస్తాం. తీసుకెళ్ళండి. సార్ అన్యాయం సార్. సార్ నన్ను అరెస్ట్ చేయండి సార్, మా లక్ష్మి పాల్గొంటుంది సార్. అన్యాయం సార్. చెప్పలేదండి, మేము రావాలని వచ్చాము. ఎందుకండి దబాయిస్తారు? జరగవయ్యా, జరుగు జరుగు. బావా, బావా, ఏం బావా? శంకరం, ఇలా వచ్చేవి? రావాలని వచ్చేసారంతే. ఏం తప్పు చేశావు? తప్పేం తెలియదు. నిన్ను విడిపించాలని గెలిచిపెట్టి 2000 లంచం ఇచ్చాను, పట్టుబడ్డాను. 6 మాసాలు శిక్ష వేశారు. నీతో పాటు 6 సంవత్సరాలు శిక్ష వేస్తే బాగుండు బావా. కొలాసా గొంతు. శంకరం, నా కోసం ఎన్ని బాధలు. ఏం బాధలే బావా. లక్ష్మి గొప్ప కులాసా. ఏం కులాసా? వాళ్ళ అన్నయ్య, వాళ్ళ వదిలి నేను ఎంత బ్రతిమాలా పుట్టింది రానంది బావా. బావా, లక్ష్మి మాత్రం భలే పట్టుదల మనిషి. మాట అంటే మాటే. నా కోసం ఎన్ని కష్టాలు పడుతుందో బాబు. ఏం కష్టాలు బావా, కష్టాలన్నీ కలకాలం ఉండవు. మనకే మంచి రోజులు వస్తాయి. విచారించి బావా, రోజుగా తప్పుడు పనులెప్పుడు మనకొద్దుర బాబో, వద్దుర బాబో. పట్టుబడితే ఒళ్ళంతా పచ్చడి బాబో, పచ్చడి బాబు. చోరీలు నేరాలు మానండి భాయి, మానండి భాయి. కత్తెరలా కన్నాలా కాలం కాదోయి, కాలం కాదోయి. ఆ దేశంలో ప్రజలంతా తెలివి మీరారో, దేశంలో ప్రజలంతా తెలివి మీరారో. తప్పుడు పనులెప్పుడు మనకొద్దుర బాబో, వద్దుర బాబు. పట్టుబడితే ఒళ్ళంతా పచ్చడి బాబు, అమ్మా పచ్చడి బాబు. మనము చేసిన అపరాధమే మరొకరినావరించి జీవితాంతము బాధించి పీడించునయ్యా, నిజమిదయ్యా. అవును, పరుల సొమ్ము
ఆశిస్తే పడతాయి బేడీలు ఆ చీటింగు చేస్తే నువ్వు చెడుతుందో ఒళ్ళు ఆ పొగరు చూపావంటే పోతాయి ప్రాణాలు పొగరు చూపావంటే పోతాయి ప్రాణాలు తప్పుడు పనులెప్పుడు మన కొట్టుర బాబోయ్ ఆ పట్టుబడితే ఒళ్ళంతా పచ్చడి బాబు అమ్మా పచ్చడి బాబు నిలువ నీడయలేక ఏ దిక్కులేక పరితపించడి దీనుల జాలి దలిచి దైవమే కాచి రక్షించు దాతయౌనో